రుకో జరా, సబర్ కరో. దూకుడు మంచిదే, కానీ లైన్ దాటొద్దు. టంగ్ స్లిప్ కావద్దు. అటెన్షన్ కోసమో లేక మీడియాలో హైలైట్ కావడం కోసమో నోరు జారితే అసలుకే ఎసరొస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాం, కాస్త జాగ్రత్త, ఆచితూచి మాట్లాడండి అంటూ పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేశారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏది పడితే అది మాట్లాడి చిక్కుల్లో పార్టీ కారు స్పీడుకు బ్రేకులు వేయొద్దని డైరెక్షన్స్ ఇచ్చారట. బాల్కా సుమన్ ఎపిసోడ్ తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం దూకుడుగా వెళ్తున్న నేతలను కంట్రోల్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దూకుడుగా వెళుతున్న నేతలకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నారా? బాల్క సుమన్ కామెంట్స్ తో బీఆర్ఎస్ అలర్ట్ అయిందా? నోరు జాగ్రత్త, టంగ్ స్లిప్ కావద్దని కేటీఆర్ దిశానిర్దేశం. కేటీఆర్ సూచనతోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించారా? బహిరంగ సమావేశమైనా, ఇంటర్నల్ మీటింగ్ అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ అయినా కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఏది పడితే అది మాట్లాడి మీరు చిక్కుల్లో పడద్దు, పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దు. కారు పార్టీ యువ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ తీసుకున్నారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాల్క సుమన్ ఎపిసోడ్ తో అలర్ట్ అయిన గులాబీ పార్టీ అధిష్టానం దూకుడుగా వెళుతున్న బీఆర్ఎస్ నాయకులకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాల్సిందే, కానీ వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు మాత్రం కంట్రోల్ తప్పొద్దని ఆదేశించినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యాఖ్యలు, నమోదైన కేసులు, అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశముందని భావించి బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుల భాష, ప్రజావేదికలపై వారు చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యువ నేతలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉండే నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా సూచనలు జారీ చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ యువ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల విమర్శలకు రాజకీయంగానే ప్రతిస్పందించాలని, అయితే ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, దర్యాప్తు సంస్థలు లేదా పరిపాలనా వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు లైన్ క్రాస్ చేయొద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం రేవంత్ ను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే వాటికి రాజకీయంగా దీటుగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత విమర్శలకు ప్రతిస్పందించే క్రమంలో పార్టీ నాయకులు చట్టపరమైన లేదా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకునేలా వ్యవహరించొద్దని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు, అరెస్టులు ఎక్కువైపోతుండటంతో పార్టీ నాయకత్వం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. బాల్క సుమన్ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీయగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పోరాటాన్ని మరింత వ్యూహాత్మకంగా కొనసాగించాలని డిసైడ్ అయినట్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇలా దూకుడుగా వెళ్లి వివాదాలు రాజేయడంతో ఆయనకు కళ్లెం వేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే బాల్క సుమన్ వ్యవహారం బీఆర్ఎస్ కు రాజకీయంగా ఓ హెచ్చరికగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడే ఉద్దేశంతో నేతలు కంట్రోల్ తప్పి మాట్లాడి కేసుల పాలవకుండా, చట్టపరమైన సమస్యల్లో చిక్కకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా చూసేలా పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.